నిజంగా సాహసం చాలా బాగుంది సినిమా. అంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా నేను చాలా మంచి సినిమాలు రావాలి, వెరైటీగా రావాలని కోరుకునే వాళ్ళకి ఈ సాహసం సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఏలేటి చంద్రశేఖర్ నిజంగా చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే గోపీచంద్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఒక రకంగా చెప్పాలంటే మనకి మన తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్కి ఏమాత్రం ఇంగ్లీష్ వాళ్ళతో తగ్గని విధంగా ఈ సినిమా చేయడం అనేది చాలా అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి తెలుగు మెక్నాస్ గోల్డ్ అని చెప్పచ్చు. అంత టెక్నికల్ వాల్యూస్ చేసిన సినిమా ప్రేక్షకులు ఈరోజు అప్పటికే ఆదరిస్తున్నారు. ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేశారు. డెఫినెట్గా ఇటువంటి వెరైటీ సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మన తెలుగు వాళ్ళు కూడా ఎవరికి తగ్గకుండా టెక్నికల్ వాల్యూస్తో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇది. నేను అంతకుముందు నిధి అనే సినిమా ఒకటి చేయడం జరిగింది ప్రెసిడెంట్. బట్ దానికి దీనికి నక్కకి నాకు లాగా తేడా ఉంది. డెఫినెట్గా టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగిపోయి ఇప్పుడు టెక్నికల్ తో తీసిన సినిమా ఈ సాహసం. నిజంగా ప్రొడ్యూసర్ దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి, ఆయన అటువంటి ప్రొడ్యూసర్స్ వస్తేనే ఇటువంటి మంచి సినిమాలు రావడానికి ఆస్కారం అవుతుంది. సో ప్రసాద్ గారు, బాబుల్ ప్రసాద్ గారు నిజంగా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాగే ఏలేటి చంద్రశేఖర్ అంతకుముందు సినిమాలు ఆయన సినిమాలు ఒక సాఫ్ట్ సినిమాలు క్లాస్గా ఉండే, బట్ ఇది కమర్షియల్ వాల్యూస్తో తీశారు. ఆయన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో చాలా డిఫరెంట్గా ఉందండి. టెక్నికల్ వాల్యూస్ కానీ అంత సెకండ్ హాఫ్ది చాలా బాగా తీసుకెళ్లారు. మెయిన్ పిల్లలు చాలా బాగా లైక్ చేశారనమాట. అందరూ ఫ్యామిలీతో చూడగలిగే సినిమా. కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది సెకండ్ హాఫ్. గోపీచంద్ గారు చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ మూవీ ఇది టోటల్ అవుట్ అండ్ అవుట్. ఎక్సలెంట్ జాబ్.